నిజముల్లా హైదరాబాద్ అంటే హైదరాబాదే. అద్దాల మేడలు ఉండొచ్చు, రేకుల షెడ్డులా బతకొచ్చు. ఉన్నోళ్ళు బిర్యానీ, లేనోళ్ళు 5 రూపాయల బువ్వ తినొచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటాయి, సర్కార్ బళ్ళు కూడా ఉంటాయి. కోటీశ్వర్లు బెంచ్ కార్లు తిరగచ్చు, లేనోళ్ళు ఆటోలు ఎక్కొచ్చు. చదువుకుంటే సాఫ్ట్వేర్ కొలువు, లక్షల రూపాయల జీతం. లేకుంటే అడ్డ మీద కూలి పని చేసినా 500. పనికి కరువు లేదు, బతుకుకు డోగా లేదు. లక్షాధికారుల కోసం షాపింగ్ మాల్ ఉంటే మామూలు జనం కోసం రోడ్ల మీద కూడా అరేక్ మాల్. ఇట్లా ఎన్నన్నా చెప్పుకోవచ్చు భాగ్యనగరం గొప్పతనం గురించి. అయితే తెలంగాణలో ఇంకో నగరం ఇంతకంటే గొప్పగా ఉందని తేలింది. ఏమో అనుకున్నాం, కరీంనగర్ ఖతర్నాక్ సిటీ పో. బతికేదందుకు మంచి పట్టణాలు ఏమున్నాయి అని సెంటర్ సర్వే చేస్తే మన కరీంనగర్ కి 11వ ర్యాంకు కొట్టేసింది దేశంలా. 111 సిటీలతోని పోటీపడి 11వ ర్యాంకు సంపాదించుడంటే చిన్న ముచ్చట్నా? ఇండ్ల కిరాయిలు, నీళ్ల సౌలతి, కరెంటు సౌలతి, పోలీస్ సెక్యూరిటీ, చదువులు, దౌకాన్లు, పండగలు, పబ్బాలు, ఆఫీసర్ల పనితనం, మున్సిపాలిటోళ్ల ఇగురం, నేరాలు, ఘోరాలు, ఇట్లా 550 ప్రశ్నలు అడిగిరట పబ్లిక్ ని. ఆగోగన్లా మన కరీంనగర్ ని చాలా మంది తారీఫ్ చేసిరన్నట్టు. ఇదే సర్వేలా హైదరాబాద్ కి 27వ ర్యాంక్ వస్తే వరంగల్ కి 61 ర్యాంక్ వచ్చింది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో నంబర్ 1 సిటీ కరీంనగర్ అన్నట్టే. జనాభా 5 లక్షలకు తక్కువ ఉన్న సిటీలను తీసుకుంటే ఇదే కరీంనగర్ సెకండ్ ర్యాంక్ సంపాదించింది దేశం మొత్తం మీద. ఆల్రెడీ స్వచ్ఛ భారత్ కార్యంలో కూడా దూసుకుపోతాంది. ఈ ముచ్చట తెలిసి